హాయ్ అండి. ఈరోజు మనం తెలంగాణలో ఫేమస్ ట్రెడిషనల్ స్నాక్ అయిన సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా క్రిస్పీగా, టేస్టీగా అండ్ హెల్తీ రెసిపీ కూడా. మార్నింగ్ టిఫిన్‌కి అయినా, ఈవినింగ్ స్నాక్‌గా అయినా పర్ఫెక్ట్‌గా సరిపోతది. చాలా సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ డెఫినెట్‌లీ నచ్చుతది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దాకా సొరకాయ తురుము వేసుకోవాలండి. అలాగే అందులో పావు కప్పు దాకా వేయించిన పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ 1 అవర్ పాటు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి. అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత వీటన్నిటిని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 కప్పు దాకా బియ్యపిండి వేసుకున్నానండి. వేసుకుని బాగా సొరకాయ అండ్ బియ్యపిండి బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత ఇందులో ఏమైనా కొద్దిగా వాటర్ అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని మన చపాతీ పిండి కలుపుకున్నట్టు సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలాంటి మందంగా ఉన్న పెనాన్ని తీసుకోవాలండి. దానికి మొత్తం ఆయిల్ని గ్రీస్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇందులో వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు దీన్ని కొద్దిగా లోతు ఉన్న పెనంలో అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇది అవైలబుల్లో ఉంది, అందుకు దీంట్లో చేస్తున్నాను. అలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్ని పెట్టి ఆ హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేస్తూ మూత పెట్టి బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. మధ్యలో ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. అలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకొని అక్కడ కొద్దిగా ఆయిల్ వేసి లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలండి. అలా 2 సైడ్స్ బాగా కాల్చుకుంటే తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సొరకాయ సర్వపిండి రెడీ అయిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే క్విక్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.